డేటా సెంటర్ అనేది ఆ డేటా సెంటర్ నిర్మించేది అదాని. ఆ డేటా సెంటర్ ఆ బిల్డింగ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అదాని. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ చూస్తుంది. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ ద్వారా చేస్తారు. సో గూగుల్ అదాని కనెక్ట్స్ అదాని కనెక్ట్స్ గూగుల్ ఎయిర్టెల్ ఈ మూడు కలిపి భాగస్వామితో అదాని డేటా సెంటర్ దాని పేరు. ఆ అదాని డేటా సెంటర్ ని గూగుల్ పర్యవేక్షిస్తుంది ఏఐ టెక్నాలజీతో. ఎయిర్టెల్ ఏమో దానికి సంబంధించినటువంటి లోకల్ టెక్నాలజీ బేస్ అంతా ఇక్కడ ఎయిర్టెల్ చూస్తుంది. ఇది సింపుల్ పాయింట్ లో చెప్పాలంటే అసలు వాస్తవం ఇది. కానీ దీన్ని అసలు మొత్తం డైరెక్ట్ గా అసలు గూగుల్ వాళ్ళతోనే మేము టైఅప్ అయ్యాము అది వాళ్ళ పత్రికలో చూస్తే చాలా దారుణం. అంటే లోకేష్ అసలు నిద్రపోకుండా వెళ్ళి పనిచేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, గూగుల్ విశాఖ రావడంలో విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించాడు, గూగుల్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి వచ్చేలా చేశాడు. మీరు కాదు చేసింది అదానియే గూగుల్తోను ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకొని ఆ బిల్డింగ్ మొత్తం నేను కడతాను, పర్యవేక్షణ ఏమో గూగుల్, ఇక్కడ సంబంధించిన లోకల్ టెక్నాలజీ అంతా ఎయిర్టెల్. ఇది సార్ సింపుల్ పాయింట్లో చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక శాంసంగ్ కంపెనీ ఇక్కడికి వస్తుంది అనుకోండి సార్, ఆ శాంసంగ్ కంపెనీలో ఆండ్రాయిడ్ ఎవరు చూస్తారు? ఆండ్రాయిడ్ కి సంబంధించిన టెక్నాలజీ చూస్తే లోపల ఎటు మొబైల్ ఆండ్రాయిడ్, శాంసంగ్ మొత్తం ఇక్కడ కంపెనీ వస్తుంది మనకి, దానిలో ఆండ్రాయిడ్ గూగుల్ అనుకోండి, ఆండ్రాయిడ్ అంటే గూగులే. సో దాన్ని చూసేసి మొత్తం నేను ఆండ్రాయిడ్ నేనే తెచ్చా అంటాడు చంద్రబాబు నాయుడు. శాంసంగ్ తెచ్చినాడు పోయాడు కంపెనీ అట. ఆ శాంసంగ్ పేరు ఎత్తేసి ఆండ్రాయిడ్ వచ్చింది ఆండ్రాయిడ్ రాలా శాంసంగ్ వచ్చింది అని మనం చెప్పాలి. సో దాంట్లో నెట్వర్క్ ఈ శాంసంగ్ ఇక్కడ మొబైల్ స్టోర్లో ప్రతిదీ నెట్వర్క్ ఎయిర్టెల్ వాళ్ళతోనే టైఅప్ చేసి ఫోన్లన్నీ దాంతోనే కనెక్షన్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, అది కూడా ఇప్పుడు ఏం మొత్తం పోయినాయి, ఓన్లీ శాంసంగ్ పోయి ఆండ్రాయిడ్ అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది గూగుల్ అని, ఇప్పుడు గూగుల్ వచ్చేసిందని చెబుతున్నాడు.